నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? సీతా, సీతా, ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందా ఏంటి? ఏమైందండి అలా చూస్తున్నారు? అవును, పెందలాడే వస్తానన్నారు కదా, ఇంత ఆలస్యం అయింది, ఏమైంది? అవును సీత, కొంచెం లేట్ అయింది. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, సరేనా? స్వీటు నీకోసమే తెచ్చాను. ఏంటి మంచి మూడ్లో వచ్చినట్టున్నారు? సీత, ఇవి ఆ మూడ్లో ఉండి తీసుకొని వచ్చినవి కాదు. మరి మనసుకి సంతోషం అనిపించి తెచ్చాను సీత. నువ్వు చేసిన పనికి నిన్ను ఎలా అభినందించాలో తెలీదు, అందుకే ఇవి తెచ్చాను. అంత గొప్ప పని నేనేం చేశానండి? అమూల్య కాపురం నిలబెట్టావుగా సీత. అమూల్యని ఎలా కాపురానికి పంపించాలా అని అమ్మ చాలా టెన్షన్ పడుతుండేది. డబ్బులు ఇవ్వడానికి బాలు అస్సలు ఒప్పుకోవడం లేదు. శశి అడ్డుపడుతూ ఉంది. ఇలాంటి సమయంలో నువ్వు నిర్ణయం తీసుకొని తనని ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒప్పించావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఆపండి ఆపండి ఆపండి. అత్త మేము పొద్దునొచ్చి ఇలాగే నన్ను పొగిడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు మొదలు పెట్టారా? తల్లి కొడుకులు నన్ను పొగడ్డానికి వంతులేసుకున్నట్టున్నారే. అమ్మ కూడా వచ్చిందా? రావడము మీలాగే నేను అంతా ఇంత అని పొగడ్డమో అయిపోయింది. అత్తమ్మకి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. నాకు థ్యాంక్స్ చెప్పి చెప్పి నన్ను పరాయిదాన్ని చేయకండి. అమ్ములు నాకు ఆడపడచ్చు. నేను నిర్ణయం తీసుకోకపోతే తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలుసు. అందుకే నేనే వెళ్ళి మాట్లాడాను. ఇది చాలా చిన్న విషయం అండి. దీనికే నన్ను ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం లేదు. సరే, పూలు పెట్టండి. సీత, మనం ఈరోజు అలా బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దామా? ఏంటండి, ఉద్యోగం వచ్చినందుకు పార్టీ ఇస్తున్నారా? ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇలా నా ఉద్యోగంతో ముడిపెట్టకు. ఏ ఉద్యోగం లేకపోతే బయటికి వెళ్ళి తినకూడదా? వద్దండి, పొరపాటున కూడా మీకు ఉద్యోగం లేదనే మాట అనకండి. పైన తదాస్తు దేవతలుంటారు, వాళ్ళు తదాస్తు అంటారు. వాళ్ళెప్పుడూ తదాస్తన్నారు సీత, నీకే అర్థం కావడం లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నువ్వు తొందరగా వస్తే బయలుదేరదాం. నేను రెడీ అండి, పదండి వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏమండి, రేపు మనం ఎంత డబ్బు సంపాదించినా సరే మనం మాత్రం బైకు కారు ఏమీ కొనొద్దండి. ఎప్పుడూ సైకిల్ మీదే వెళ్దామండి. ఎందుకు? ఇలా సైకిల్ మీద వెళ్తుంటే చక్కగా మీ గుండెలకి నా తల ఆనుతూ ఉంటుంది. మీ గుండె కొట్టుకుంటుంటే ఆ శబ్దం నాకెలా వినిపిస్తుందో తెలుసా? ఎలా వినిపిస్తుంది? సీత సీత అని వినిపిస్తుంది. ఇప్పుడు సీత సీత అని వినిపిస్తే ఇంకో అరగంట ఇలాగే తొక్కితే అప్పుడేమో అమ్మో వామ్మో అన్నట్లు వినిపిస్తుంది. అంటే నేనంత
బరువు ఉన్నానా? అయితే వద్దులేండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఏయ్, ఏంటిది? నేనేదో సరదాగా అన్నాను సీత. కానీ నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నాను. నాకు కోపం వచ్చింది. ఏయ్, జాబిలమ్మ నీకు అంత కోపమా? జాజిపూల మీద జాలి చూపుమా? ఆఫీస్ ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసొద్దామా? వద్దులే, అక్కడికి వెళ్తే మళ్ళీ ఏదో ఆశతో వచ్చాను అనుకుంటారు. వెళ్ళకపోవడమే మంచిది. ఇన్ని రోజులు నాకు అన్నం పెట్టిన ఆఫీస్, అది నాకు దేవాలయంతో సమానం. ఒక్కసారి చూసొస్తే ఏమవుతుంది? నమస్తే సార్. ఇదేంటి, ఈ బోర్డు ఎప్పుడు మార్చారు? ఈ రోజే మార్చారు సార్. మరి మా అమ్మ పేరున్న బోర్డు? ఇదిగోండి సార్, ఈ పక్కన పడేశారు. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటును అలవాటును బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మా మనసే. మిస్టర్ రామ్, శ్రీరామ్, ఏంటి పనికి రాదని ఇక్కడ పక్కన పడేసిన బోర్డు చూస్తున్నా? ఓ, మీ అమ్మ పేరున ఉండాల్సిన కంపెనీ పేరు మారిపోయిందేంటా అని చూస్తున్నావా? మార్చేశాను, మొత్తం మార్చేశాను. పనికి రాని చెత్తని బయటికి పంపించేశాను. నిన్నెలా అయితే బయటికి నెట్టేశానో, ఇదిగో ఈ బోర్డును కూడా చెత్తలాగా మార్చేశాను. దిస్ ఇస్ మై వరల్డ్. వెల్కమ్ టు శశి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, మిస్టర్ శ్రీరామ్. అసలు నీ టార్గెట్ ఏంటి శశి? నేను కదా, నిన్ను మోసం చేసింది నేను. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిన్ను కాదని మరో ఆడదాని మెడలో తాళి కట్టింది నేను.
న్యాయంగా ఆలోచిస్తే నువ్వు నన్ను నాశనం చేయాలి. నా జీవితం ఎందుకు పనికి రాకుండా చేయాలి. అప్పటికి నీ కక్ష తీరకపోతే నన్ను చంపేయాలి. అది కదా నీ టార్గెట్. అవన్నీ వదిలేసి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? మా కుటుంబాన్ని ఎందుకు సాధిస్తున్నావు? మా అమ్మ పేరు తీసేసి నీ పేరు పెట్టుకొని ఏం సాధించావు? ఇప్పుడు కూడా నువ్వు నా కుటుంబం, నా వాళ్ళు, మా అమ్మ అంటున్నావు. చూసావా, ఇదే 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 నీ వీక్నెస్. నిన్ను ఏడిపించాలంటే నాకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం నీ కుటుంబం. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ఎమోషన్ అంతా నీ ఫ్యామిలీతో ముడిపడింది. అవసరమైనప్పుడల్లా ఆ ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. ఇది కదా నాకు కావాల్సిందే. చూస్తూ ఉండు, అన్ని చోట్ల అదే గెలిపోతుంది. దట్ ఇస్ శశి. ఏదో ఒక రోజు నువ్వే వచ్చి నిన్ను దూరం చేసుకొని తప్పు చేశాను అని నా దగ్గర ఏడ్చేలా చేయకపోతే నా పేరు శశియే కదా. ఏంటి తాతయ్య, ఏం మాట్లాడరేంటి? అక్కడేదైనా గొడవ జరిగిందా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా నేను ఇంకా భరిస్తున్నానంటే ఇంకా మీ మీద గౌరవం ఉంది కాబట్టే భరిస్తున్నాను. హ, దయచేసి ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఇక మీరు బయలుదేరొచ్చు. ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. మీ మౌనమే చెప్తుంది తాతయ్య అక్కడ మీకు ఎలాంటి అనుభవం ఎదురైందో. అయినా వాడు మన మాటలు ఎందుకు వింటాడు చెప్పండి? ఎప్పుడైతే అయోధ్య నిలయాన్ని శశిరేఖ నిలయంగా మార్చేశాడో అప్పుడే వాడి ఉద్దేశం ఏంటో అర్థమైంది తాతయ్య. వాడు మార్చింది ఇంటి పేరునే కాదమ్మా, కంపెనీ పేరును కూడా మార్చేశాడు. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని శశిరేఖ గ్రూప్ ఆఫ్ తాతయ్య 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 ఏమైంది తాతయ్య? తాతయ్య రాణి హార్ట్ స్ట్రోక్ అనుకుంటాను, హాస్పిటల్ తీసుకెళ్దాం పద. తాతయ్య హార్ట్ స్ట్రోక్ వచ్చింది. యాంజియోగ్రామ్ చేస్తే 2 వాల్స్ బ్లాక్ అయినట్టు తెలిసింది. ఇంకా కొన్ని టెస్టులు చేయాలి. ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని మేము తనకి ట్రీట్మెంట్ చేయాలి. అలాగే చేయండి డాక్టర్. మీరు వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టండి, ట్రీట్మెంట్ మొదలు పెడతాం. డాక్టర్, డబ్బుల గురించి మీరేం ఆలోచించొద్దు, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. అలా కుదరదు సార్. మా హాస్పిటల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. స్టంట్స్ వేయాలి. అవి తెప్పించాలంటే ముందుగా మనీ పే చేయాలి. డాక్టర్, మా పిల్లలకి ఫోన్ చేశాం, వాళ్ళు వచ్చి డబ్బులు కడతారండి. లేట్ అయితే మా తాతయ్యకి ఏదైనా జరుగుతుంది. చూడమ్మా, మేము ఫస్ట్ ఎయిడ్ చేశాం, మీరు తర్వాత డబ్బులు కట్టేలా చూడండి. దేవుడా. ఏమండి, మీరొక్కసారి బాలుకి ఫోన్ చేయండి. ఫోన్ చేశాను రాణి, కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఏదైనా మీటింగ్లో ఉన్నాడో ఏంటో. ఏమండి, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి బాలుని కలిసి డబ్బులు తీసుకొస్తాను. మీరుండండి. సరే రాణి. వెంటనే అకౌంట్స్ లో చెప్పి డబ్బుల్ని హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయమ్మా. అత్తయ్య, ఏం డబ్బులు? అదేంటమ్మా అలా అంటావు? తాతయ్యకి
ట్రీట్మెంట్ చేయాలని చెప్పాను కదా. అయ్యో ఇప్పుడు మా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదత్తయ్య. ఉన్నదంతా వేరే బిజినెస్కి క్యాపిటల్గా పెట్టేశాము. ఏమంటున్నావమ్మా? ఇంత పెద్ద కంపెనీలో డబ్బులు లేవా? నేనేవి కోట్లు అడగడం లేదు. ఒక 5 లక్షలు కావాలి. 5,000 కూడా కష్టమే అత్తయ్య. నిన్ననే డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయి. అదేలా శశి? అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు కూడా తెలియదు కదా. తెలిస్తే మీకోసం కొంత ఆపేదాన్ని. మరి ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలాగమ్మా? మీ పెద్ద కొడుకు రామ్, ప్రియమైన కోడలు సీత ఉన్నారు కదా అత్తయ్య, వెళ్ళి వాళ్ళని అడగండి. ఈ మధ్యనేదో అప్పడాలు ఒడియాలు బిజినెస్ పెట్టి బాగా సంపాదిస్తుందని విన్నాను. మీరు చెప్తే కాదంటారా? తల తాకట్టు పెట్టైనా ఆ డబ్బులు తెచ్చి మీకు ఇస్తారు. అయినా పెద్దవాళ్ళు అన్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ కామనే కదా అత్తయ్య. మీరు కాస్త ముందుగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్త పడాల్సిందే. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? చూడు శశి, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మమ్మల్ని సాధించటం కరెక్ట్ కాదు. నిజంగా నేనేమి సాధించడం లేదత్తయ్య. తాతయ్య గారి కోసం మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నాను. అనవసరంగా మీరు టైం వేస్ట్ చేయకండి. మీరు వెళ్ళి ఆ డబ్బులు అరేంజ్ చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. బాలుతో ఒక్కసారి మాట్లాడతానమ్మా. కుదరదత్తయ్య. బాలు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాడు. అస్సలు కుదరదు. వెళ్ళండి వెళ్ళండి. మనం అడిగితే కొంచెమే ఇస్తుంది. అదే గనక మనమే తీసుకుంటే మొత్తం మనదే కదా. ఏదేంటి ఈ డబ్బా ఓపెన్ చేస్తుందేంటి? ఇందులో పెట్టిన డబ్బులేవి? అయ్యయ్యో, డబ్బులు! రత్తాలు రత్తాలు! ఏటమ్మాయి గారు, ఏమైంది? ఈ డబ్బా ఇలా తెరిచిపెట్టిందేంటి? లోపలికి ఎవరైనా వచ్చారా? ఇందులో డబ్బులు కనిపించట్లేదు రత్తాలు. అయ్యో అయ్యో, నేనేటి చూడలేదమ్మా. నేను బయట బేరం చూసుకుంటున్నాను. నువ్వు బయట బేరం చూసుకుంటున్నావు, లోపలికి ఎవరో దూరి మొత్తం డబ్బంతా దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయారు. 1 కాదు 2 కాదు, దాదాపు 50,000 పైనే ఉంటాయి. ఇప్పుడు ఆ డబ్బులు ఎంత అవసరమో తెలుసా? నిర్దాక్షిణ్యంగా డబ్బులు లేవని చెప్పిందండి. కనీసం బాలుని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. వాణ్ణి కలిసినా ఉపయోగం ఉండదు రాణి. ఆ శశి ఎంత చెబితే అంత. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? కనీసం తిరిగి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు
ఇప్పుడు ఏం చెయ్యాలండి? తాతయ్యని ఎలా కాపాడుకోవాలి? రామ్ ఎక్కడైనా అప్పు దొరికితే తెస్తానని వెళ్ళాడు కదా, చూద్దాం. మీరేం భయపడకండి, ఆదిత్య డబ్బులు తీసుకుని వస్తానని చెప్పాడు. ఈయన కూడా డబ్బుల కోసం వెళ్ళారత్తమ్మా. డబ్బులు వస్తాయి, తాతయ్యకి ఏం కాదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదత్తమ్మా. ఏమన్నావు సీత? ఆదిత్య డబ్బులు తెస్తానన్నాడా? అవునత్తమ్మా, డబ్బులు తెచ్చి బిల్లు కడతాను అని చెప్పాడు. వాడెలా తెస్తాడమ్మా? పాపం వాడే మెకానిక్గా పనిచేసుకుని బ్రతుకుతున్నాడు. ఇప్పుడు కావాల్సింది వేలల్లో కాదమ్మా, లక్షల్లో. 5 లక్షలంటే అంత ఈజీనా? ఎవరినైనా అప్పటికి తెస్తాడేమో మావయ్య, కాసేపట్లో వచ్చేస్తాడు. ఏమ్మా, మీరు డబ్బులు కట్టరా? అడ్వాన్స్ 50,000 కడతామన్నారు కదా, ఏమైంది? లేదు సిస్టర్, డబ్బులు ఇంకా రాలేదు. మా ఆయన మా మరిది ఇద్దరు డబ్బు తెస్తామని వెళ్లారు. వాళ్ళు రాగానే డబ్బులు కట్టేస్తాం. ఏంటమ్మా మీరు ఎంతసేపు వెయిట్ చేయాలి? పేషెంట్ని బయటకు పంపించమని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరు పేషెంట్ని వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆగండి సిస్టర్, డబ్బులు కడతాం అంటున్నాం కదా, ఎందుకు బయటకు పంపిస్తారు? చూడమ్మా, మీ మంచి కోసమే చెప్తున్నాను. డబ్బులు కట్టలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. డబ్బులు కట్టకపోతే ఇక్కడ ఏ పని జరగదు. దయచేసి అర్థం చేసుకోండి, తీసుకెళ్ళండి. ఏంటమ్మా ఇంకా మీరు వెళ్ళలేదా? ముందు బెడ్ ఖాళీ చేయండి. నర్స్, వెళ్ళి పంపించు. నేను అదే చెప్తున్నాను డాక్టర్, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. డాక్టర్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి, డబ్బులు కడతామండి. నా మాట నమ్మండి. ఇంకెంతసేపు ఆగాలమ్మా? ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. అసలు అడ్వాన్స్ కూడా కట్టకుండా ఇక్కడ ఇంతసేపు ఉంచామంటే ఇదే చాలా ఎక్కువ. వెళ్ళండమ్మా, ఏ ధర్మాసుపత్రికో వెళ్ళండి. ఇక్కడ డబ్బులుంటేనే ట్రీట్మెంట్. డాక్టర్, మీకు కావాల్సింది డబ్బు, కానీ మాకు కావాల్సింది ప్రాణం. కొంచెం లేట్ అయినా డబ్బులు కడతాం, కానీ మా తాతయ్యకి ఏమైనా జరిగితే ప్రాణం తెచ్చివ్వలేరు కదా. నేను చెప్పేది కూడా అదేనమ్మా. ఆ తర్వాత మీరు డబ్బులు తెచ్చినా ప్రాణాలు కాపాడడం కష్టం అవుతుందమ్మా. ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అవసరం లేదు. అసలు ఈ మనిషికి ఇన్ని డబ్బులు ఎక్కడివి? హలో వదినా, చందు నీ దగ్గరకు వచ్చాడా? చందునా? అవునదినా, నువ్వు అతనికి డబ్బులిచ్చావా? అప్పుడు నీకు చీర కొనాలని అడిగితే డబ్బులిచ్చాను అంతే. మళ్ళీ నేనెప్పుడు చందుకి డబ్బులు ఇవ్వలేదు. మరి నువ్వు ఇవ్వకుండా ఈయనకి డబ్బులు ఎలా వచ్చాయో తెలియడం లేదు వదినా. ఇంట్లో కూర్చుని మళ్ళీ ఆన్లైన్ గేమ్స్కి డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు. అవునా? అవునదినా, వేలల్లో బెట్టింగులు పెడుతున్నాడు. నాకు తెలిసి ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. తన దగ్గర అసలు డబ్బులు లేవు. మరి ఇంత డబ్బు ఎలా వచ్చిందో తెలియట్లేదు వదినా. నీకు తెలియకపోయినా నాకంతా తెలిసిందిలే అమ్ములు. నువ్వు తనతో ఏం గొడవ పడద్దు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆదిత్య, తాతయ్య నువ్వు భలే సేవ్ చేసావురా. నువ్వు రాకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. అది సరే కానీ ఇంతకీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావురా? అన్నయ్య, ముందు తాతయ్య సంగతి ఎలా ఉందో చూద్దాం పద. ఆయన్ని డిశ్చార్జ్ చేస్తే మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా.
ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ తాతయ్యకి నచ్చదు కదా. రా అన్నయ్య, ముందు రా అన్నయ్య. అది కాదురా. అరే చూద్దాం దా. నో ప్రాబ్లం సూర్యనారాయణ గారు, ఇక మీకు ఏం భయం లేదు. ఒక్క 10 రోజులు రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత నుంచి మీ రోజువారీ పనులు చేసుకోవచ్చు. అంటే మా తాతయ్యని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ గారు? హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. డిశ్చార్జ్ రాసేసాను, తీసుకొని వెళ్ళండి. నేను ఇచ్చిన మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా వాడాలి. అలాగే డాక్టర్. ఓకే సార్, టేక్ కేర్. తాతయ్య, తాతయ్య ఇక మీరు ఫిట్ అయిపోయారు. ఇంకో 10 రోజులు ఆగితే మీరు మళ్ళీ లారీ నడపచ్చు, పాతకాలంలోకి ట్రావెల్ చేయొచ్చు తాతయ్య. తాతయ్య, మనమందరం వాడిని ఆవేశపరుడు అని తిట్టాం కానీ ఈరోజు మిమ్మల్ని కాపాడింది వీడే తాతయ్య. రాము ఆదిత్య ఇద్దరు మన ఇంటికి సూర్యచంద్రులు లాంటి వాళ్ళమ్మా. ఒకడికేమో ఆవేశం ఎక్కువ, ఇంకొకడికేమో శాంతం ఎక్కువ. వీళ్ళిద్దరూ లేకపోతే మనకు కాలమే గడవదమ్మా. అవునరా ఆదిత్య, నాకు చిన్న అనుమానం, నీకు అంత డబ్బు ఎక్కడిదిరా? అవునరా, అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? డబ్బులు ఎక్కడవిరా? అబ్బా, ఇప్పుడు అదా ముఖ్యం. అంటే సమాధానం చెప్పవా? వదినా, మీకు సమాధానం కావాలి అంతే కదా? అయితే వినండి. తాతయ్య డబ్బులే నేను తాతయ్యకి ఖర్చు పెట్టాను. అవి తాతయ్య డబ్బులే, ఇచ్చాలా? నా డబ్బా? అంత డబ్బు నాకెక్కడిదిరా? అదంతా తర్వాత చెప్తాను తాతయ్య. కారు వచ్చింది, వెళ్దాం పదండి. నేను గ్యారేజ్కి బయలుదేరుతాను. బై నాన్న. తాతయ్య జాగ్రత్త. అరే ఆదిత్య, ఇప్పుడైనా నిజం చెప్పరా, ఆ డబ్బులు ఎక్కడివి? ఎంతో ప్రేమతో కట్టుకున్న పొదరిల్లు కళ్ళ ముందే కుప్పకు వెళ్ళిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుని చూడాల్సిందేనా? మనం ఏం చేయలేమా తల్లి? తాతయ్య, కురుక్షేత్రంలో అన్నదమ్ములు కొట్టుకొని చస్తుంటే శ్రీకృష్ణుడంతటి వాడే చూస్తూ ఊరుకున్నాడు. ఇక మనవెంత తాతయ్య? పెద్దల మాట వినని వాళ్ళు చివరికి ఏ స్థితికి వెళ్తారో మనకి ఎన్నో కథలున్నాయి. ఆ కథల్లో మన ఇంటి కథ కూడా మరో కథలా మారుతుంది తాతయ్య. అంతే. అంతేలేమ్మా, జీవిత చరమాంకంలో ఉన్నవాడిని ఇప్పుడు ఎంత ప్రాకులాడినా ప్రయోజనమేముంది? ఎలా జరగాలో అలాగే జరుగుతుందిలే. నమస్తే మేడం, కూర్చోండి మేడం. ఏమైంది? నోరు విప్పాడా? ఆ డబ్బు ఏం చేశాడో, ఎవరికిచ్చాడో ఏమైనా చెప్పాడా? వాడే మనిషి మేడం, గొడ్డును బాదినట్లు బాధితే నోరు విప్పట్లేదు. ఎవరైనా కొడితే ఏడుస్తారు, లేదా కొట్టద్దని దండం పెడతారు. కానీ వాడేంటండి నవ్వుతున్నాడు? కొవ్వు బాగా ఎక్కువైంది ఎస్ఐ గారు. 4 రోజులు ఇలాగే లాఠీలు విరిగేలా కొడితే అప్పుడు దారిలోకి వస్తాడు. 4 రోజులు వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టుకోలేం కదా మేడం. కేసు రాసి కోర్టుకు పంపించాలి. వాడు ఈ లోపల నోరు విప్పుతాడేమోనని చాలా ట్రై చేస్తున్నాను మేడం. కానీ చాలా మొండి మనిషిలా ఉన్నాడు మేడం. వాడి మొండితనం ఏంటో నేను చూస్తాను. ఓకే మేడం.
ఏరా ఆదిత్య, ఒళ్ళు ఎలా ఉంది? నువ్వు మా అన్నయ్యకి భార్యవి కాబట్టి సరిపోయింది. లేదంటే ఏరా అన్నందుకు నా రియాక్షన్ ఎలా ఉండేదో నీకు అర్థమయ్యేది. ఒళ్ళు హూనవయ్యేలా కొట్టినా కానీ నీకింకా బుద్ధి రాలేదన్నమాట. నా ఇంట్లో దొంగతనం చేసి తప్పించుకుందామనుకున్నావా? ఏంటి, నీ ఇల్లా? అదేమన్నా నీ బాబు ఆ డీపీ గార్డు కట్టించిన ఇల్లు అనుకుంటున్నావా? మా అమ్మ కట్టించిన ఇల్లు, మా రామన్నయ్య సంపాదించిన ఆస్తి. గాది కింద పందికొక్కుల్లా చేరి ఉన్నదంతా తింటూ పైగా నాది అని చెప్పుకుంటున్నావా? కొంచెమైనా బుద్ధుండక్కర్లా? ఒరే ఆదిత్య, ఇలా వాగే చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే నీకు ఇలాంటి గతి పట్టింది. ఇంకా నోరు పారేసుకుంటే నీకు ఎలాంటి గతి పట్టేస్తానో చూడు. మరి అదిగా డబ్బులు ఏం చేసావో చెప్పు. ఆ మెకానిక్ షాప్ ఓనర్ గాడి కూతురితో రొమాన్స్ చేస్తున్నావుగా, దానికి ఏమైనా ఇచ్చావా? ఎలాగో నువ్వు సంపాదించే డబ్బుతో దానికేమీ కొనలేవు కదా, అందుకని ఇలా దొంగతనాలు చేసి పెడుతున్నావా? నీ నుంచి ఇంతకంటే సంస్కారవంతమైన మాటలు ఎలా వస్తాయిలే. నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నాను. నేను శైలుతో రొమాన్స్ చేయడం లేదు, ప్రేమిస్తున్నాను. ప్రేమకి రొమాన్స్కి చాలా తేడా ఉంది. అది నీకు అర్థం కాదులే. నా కష్టార్జితంతో ఒక చిన్న హెయిర్ పిన్ కొనిపెట్టినా కానీ శైలు చాలా హ్యాపీగా తీసుకుంటుంది. దానికోసం దొంగతనాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అయితే 5 లక్షలు ఏం చేసావు? ఒక ప్రాణం కాపాడాను. తాతయ్యకి సర్జరీ చేయించాలని అడిగితే ₹1 కూడా లేదని చెప్పామంట కదా. అందుకే ఆ డబ్బులు తీసుకెళ్ళి సర్జరీ చేయించాను. అవతల మనిషి ప్రాణం మీదకి వచ్చిందని తెలిసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బులు దాచిపెట్టి డ్రామాలు ఆడావు కదా. నిజానికి నిన్ను అరెస్ట్ చేయించి లోపల పడేయించాలి. అలాంటిది నువ్వు నా మీద కేసు పెట్టావు కదా. పైగా ఆ డబ్బులు నీ డబ్బులైనట్టు మాట్లాడుతున్నావు. సిగ్గుండక్కర్లా? చెయ్. ఎస్ఐ గారు, వస్తున్నా మేడం. చెప్పండి మేడం. వీడికిచ్చిన కోటింగ్ సరిపోలేదు, ఇంకా డోస్ పెంచండి. పొగరంతా దిగాలి. నేను చూసుకుంటాను మేడం, మీరు వెళ్ళండి మేడం.